బుధవారం జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీటింగ్ హాల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం సమాజం అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మాదక ద్రవ్యాల నుండి మీరు మీ స్నేహితులు మీ బంధువులు దూరంగా ఉండి సమాజం దేశం అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి జీవితంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని అన్నారు. డాక్టర్లు సమాజాన్ని కాపాడే వృత్తిలో ఉన్నందున మీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు ఎక్కువ అవగాహన పరచాలని సూచించారు. మనమందరం కలిసి సూర్యాపేటను మాదక ద్రవ్యరహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు, డిఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.